హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనము ఈరోజు పత్రికా ప్రకటనలో ఒక శుభవార్తను ప్రజలందరికీ తెలియజేద్దాం. మనము వాహనం ఆచూకీ ఇక పక్క. అన్ని రవాణా ప్రయాణికుల వాహనాల్లో లొకేషన్ ట్రాకింగ్ డిజైన్ పెట్టాల్సిందే. మహిళా ప్రయాణికుల భద్రత భరోసా. కేంద్రానికి రాష్ట్ర రవాణా శాఖ ప్రతిపాదన. అనుమతి రాగానే పూర్తి స్థాయిలో అమలు. డిజైన్ ఏర్పాటుకు 10,000 దాకా ఖర్చు. కొత్త వాటికి కంపెనీలే అమర్చేలా చర్యలు. ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల దృష్ట్యా ఈ యొక్క విధానాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారని చెప్పి నేను భావిస్తున్నా. ఇంకా వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహిళా ప్రయాణికులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కదులుతున్న వాహనాల్లో అకృత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సర్కార్ ఆదేశాల వరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డిజైన్లను తప్పనిసరి చేయనుంది. ఇకపై సరుకు రవాణాతో పాటు ప్రయాణికులు వాహనాలు తప్పనిసరిగా VLDలను అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుమతి కోరుతూ రవాణా శాఖ అధికారులు ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రాష్ట్రంలో నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. VLD అమర్చడం వల్ల ఏ వాహనంలోనైనా అనుకోని ఘటన జరిగితే క్షణాల్లో పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే మహిళా ప్రయాణికులు తప్పనిసరిగా వాహనం నెంబరు కనీసం చివరి 4 అంకెలు చెప్పాలి. బాధితురాలు చెప్పే వాహనం నంబరు ఆధారంగా అది ఎక్కడ ఉంది, ఎటువైపు వెళ్తుంది గుర్తించి స్థానిక పోలీసును అప్రమత్తం చేసి పట్టుకుంటారు. భద్రతా చర్యల్లో భాగంగా అవసరమైతే ఖైరతాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యవసర సమయంలో VLD అమర్చిన వాహనం కదలికలపై నిఘా ఉంచే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రతి ట్యాక్సీ, ప్రైవేటు ట్రావెల్స్, బస్సు, గూడ్స్ వాహనాలతో పాటు ఇప్పటికే తిరుగుతున్న ఈ తరహా వాహనాలకు VLDలను అమర్చనున్నారు. కేంద్ర అనుమతులు వచ్చిన తర్వాత ఈ తరహా వాహనాల తయారీ కంపెనీలు, సరుకు రవాణా వాహనాల తయారీ సంస్థలే VLD అమర్చేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే వాడుకలో ఉన్న వాహనాల్లో VLD పరికరాన్ని అమర్చేందుకు సుమారు 10,000 వరకు ఖర్చు అవుతుందని, ప్రజా భద్రతకు ఇది తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. కొత్త వాహనాలకు ఈ పరికరం లేకపోతే రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో లొకేషన్ ట్రాకింగ్ పరికరం లేనట్లు గుర్తిస్తే అలాంటి వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తారు. VLD విధానం అమల్లోకి తేవడం వల్ల మహిళా ప్రయాణికుల భద్రతకు పూర్తి భరోసా ఏర్పడుతుంది. తెలంగాణతో పాటు మరో 1-2 రాష్ట్రాల నూతన విధానం అమలుకే దృష్టి సారించాయి. మహిళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఈ విధానం ఏర్పాటు చేస్తున్నాం. ఇదివరకే చట్టం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే సరిపోతుంది. నిర్వహణ నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయి. ట్రాకింగ్ పరికరాలు అమర్చడం నిర్వహణ అంశం ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. పూర్తి స్థాయిలో వాడుకలోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని రవాణా శాఖ కీలక అధికారి ఒకరు చెప్పారు. ఇది చాలా గుడ్ న్యూస్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మహిళల గురించి మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఒక సోదరిమణుల భావంతో ఒక కన్న తల్లిని మనం ఏ విధంగా కాపాడుకుంటామో, మన అక్క చెల్లెల్ని ఏ విధంగా కాపాడుకుంటామో, మన ఫ్యామిలీ ఏ విధంగా కాపాడుకుంటామో, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు పెద్ద దిక్కు మీరు ఈ నిర్ణయం తీసుకురని చెప్పి మేము భావిస్తున్నాం. మీరు చేసిన ఈ పనికి మేము మీకు శతకోటి వందనాలు తెలియపరుస్తున్నాం. అయితే ఇది వీలైనంత తొందరలో దీన్ని వాడుకలోకి వచ్చే విధంగా కార్యాచరణ చేపట్టాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది వచ్చిన తర్వాత ఈ యొక్క ట్రాకింగ్ను ప్రతి ఒక్కరు కూడా వాహనానికి అమర్చుకోకపోతే రిజిస్ట్రేషన్ కూడా నిలిపివేయాలని చెప్పి కూడా జీవో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల చాలా రకాల అన్యాయాలు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుంది. కాబట్టి ఇది చాలా మంచి విధానం. వీలైనంత తొందరలో దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఫాలోఅప్ చేయాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.